బాధితుల కష్టం చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఎంత సాయమైనా చేస్తామన్న సీఎం. అశ్విని ఫ్యామిలీ ఓదార్పు. మాజీ మంత్రి కబ్జాలతోనే ఖమ్మం నగరం మునిగింది. 10 ఏళ్లలో మానవత్వం లేకుండా పాలన చేశారన్న రేవంత్. వరద ఎఫెక్ట్తో 500కు పైగా రైళ్లు రద్దు. దారి మళ్లింపు. మహబూబాబాద్లో ఒక ట్రాక్ రెడీ. రేపటి నుంచి రాకపోకలు. సీఎం ఫండ్కు ఉద్యోగులు 130 కోట్ల భారీ విరాళం. బాధితులకు సాయం ప్రకటించిన నటులు, ప్రముఖులు. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. ప్రైమరీ నుంచి హయ్యర్ వరకు ప్రమాణాలపై సూచనలు. మృతుల కుటుంబాలకు 3 లక్షలు ఇస్తాం. రాష్ట్రం ఎస్డీఎఫ్ వాడుకోవాలి. జాతీయ విపత్తు గుర్తింపు లేదు. రిపోర్ట్ ఇస్తే నిధులిస్తామన్న కిషన్ రెడ్డి. వరదలు ప్రకృతి విలయం కాదు, ప్రభుత్వ తప్పిదమన్న హరీష్. సూర్యాపేట, ఖమ్మంలో పరామర్శ. కాన్వాయ్పై రాళ్లతో ఉద్రిక్తత. అమీన్పూర్ సర్కార్ భూమిలో అక్రమ కట్టడాల కూల్చివేత. నిజాంపేట్లో చెరువులో కట్టిన కాలేజ్ని సీజ్ చేసిన హైడ్రా. బెజవాడలో కొనసాగుతున్న రెస్క్యూ. బాధితులకు తీరని తిప్పలు. రాజకీయాలొద్దన్న బాబు. బుడమేరుపై గత సర్కార్ నిర్లక్ష్యమన్న పవన్. బెంగాల్ అసెంబ్లీలో అపరాజిత పేరుతో రేప్ నిరోధక బిల్లు. కేంద్రం ఫెయిల్ అయింది. మోదీ, అమిత్ షా రిజైన్ చేయాలన్న మమత. డీటెయిల్స్ చూద్దాం. చెరువులు, నాలాల కబ్జా వల్లే వరదలకు కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జాల కూల్చివేతకు రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేసి కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గతంలో 100 కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ వరద బాధితులకు 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానుకోటలో మునుపెన్నడూ లేనంత వర్షం కురిసిందని, వరదల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. అధికారులు సమయానికి స్పందించడం వల్లే భారీ నష్టాన్ని తగ్గించగలిగామని చెప్పారు. మహబూబాద్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను పరిశీలించారు. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని సందర్శించారు. ఆకిరువాగు బీభత్సాన్ని సీఎంకు వివరించారు మంత్రులు. ఆ తర్వాత కలెక్టరేట్లో వరదలపై సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని తెలిపారు. ఆకిరువాగు ప్రమాదం వల్ల 3 తండాలు ముంపునకు గురవుతున్నాయని, వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ జిల్లా పరిధిలో 4 చనిపోవడం బాధాకరం. అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి. 8 రోడ్లు, 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. ఒక 15 ఇళ్ళు కచ్చా హౌస్లో ఒక 15 ఫుల్గా డ్యామేజ్ అవ్వడం, 96 ఇండ్లు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం. చనిపోయిన ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ 3 తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి చెరువుల ఆక్రమణ క్షమించరాని నేరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, ఆక్రమణలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించుకున్న వారి జాబితా రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు ఆక్రమణలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదన్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో ఓ మాజీ మంత్రి ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని, వాటిని తొలగించే దమ్ము హరీష్కు ఉందా అని సవాల్ విసిరారు సీఎం. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినమో, ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడమో, ఫామ్ హౌస్లు కట్టుకోవడమో, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోండి. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. హరీష్ రావు ఖమ్మం టూర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు వెళ్లినట్టు హరీష్ ఖమ్మం టూర్ పెట్టుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బాధితుల దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. జనం చనిపోయినా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్కు మానవత్వం లేదని విమర్శించారు. అమెరికాలో జల్సాలు చేస్తూ కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు రేవంత్. అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తుండు. 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందంటే ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని 10 ఏళ్ల నుంచి ఆక్రమించుకున్నది మీరే. ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. అంతకుముందు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో మోతిలాల్ ఫ్యామిలీని పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల్లో చనిపోయిన అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 రోజుల క్రితం ఆఖరి వరదలో కారు కొట్టుకుపోయిన ఘటనలో మోతిలాల్తో పాటు అతని కుమార్తె యువ సైంటిస్టు అశ్విని చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులను సీఎం, మంత్రులు పరామర్శించారు. చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి 1,00,000 కోట్లు దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్ వరద సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్తు సమయంలో తనతో పాటు మంత్రులంతా ప్రజల్లో ఉన్నామని, ఓట్లేసి గెలిపించారు కాబట్టి అడిగే హక్కు ఉందన్నారు. ఫామ్ హౌస్లో పడుకున్నోళ్లను ఎవరు అడగరన్నారు. తమది చేతల ప్రభుత్వం అన్న రేవంత్ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా తామే అమలు చేస్తున్నామని చెప్పారు. వరదల్లోనూ బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రులు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమ చిత్తశుద్ధిపై అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం చేయాల్సింది పోయి నీచ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా 3వ రోజు పర్యటించారు మంత్రులు. విపత్కర సమయంలో ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్లో మంత్రులు ఎక్కడికక్కడ పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ నియోజకవర్గంలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. న్యూ లక్ష్మీపురం, పన్రేగుపల్లి గ్రామాల్లో వరద నీరు వచ్చిన ఇండ్లను పరిశీలించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద ముంపు సాయం కింద బాధితులకు తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు సూచించారు. ఫీల్డ్ విజిట్ చేసి పంట నష్టం అంచనాల్ని తయారు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని ఆదేశించారు. వర్షాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. వర్షాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లలో పశువులు చనిపోతే బీఆర్ఎస్ సర్కార్ పైసా పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు మంత్రులు. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆ పార్టీ 3 రోజులైతే ఈ సంఘటనలు జరిగి ఈ రోజు అక్కడక్కడ వెళ్లి ఏదో రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికే పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన కొద్ది మందితో నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్ గా మరి రిలీఫ్ కోసం 5 కోట్లను కూడా వారు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా బాధితుల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు విని వారికి మరి రిలీఫ్ ను ప్రకటించి మానసిక ధైర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 100 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షాలు ఖమ్మంలో పడ్డాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో పంట పొలాల్ని అధికారులు విజిట్ చేసి నష్టాన్ని అంచనా వేస్తారన్నారు. ముంపు బాధితులకు ఇప్పటికే నిత్య అవసరాలు అందించామని 2 రోజుల్లో పరిహారం ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ 4-5 జిల్లాల్లో ఎక్కడైతే భారీ నష్టం జరిగిందో రేపు రాబోయే 2-3 రోజుల్లోనే తప్పకుండా ప్రదేశాల మీదకి వెళ్ళి ఆయా పంట పొలాల యొక్క నష్టాన్ని అంచనా వేసి డీటెయిల్డ్ రిపోర్టు ప్రభుత్వానికి అందించమని చెప్పి అడుగుతున్నాం. ఆ రైతులకి వెంటనే నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మళ్ళీ పంటలు వేసుకునేటటువంటి వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అందిస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి. ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితుల్ని అధికారులు అంచనా వేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు శ్రీధర్ బాబు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో, మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం చేయాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు. గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలతో జంట జలాశయాల్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను పరిశీలించారు. రాజకీయాలు అవసరం లేదు, ప్రజలకు 24 గంటలు /7 వారితో కలిసి సమస్యలు భాగస్వామ్యం చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం. ఇది ప్రకృతికి సంబంధించింది, ప్రకృతి విపత్తు. రండి, కేంద్రాన్ని డిమాండ్ చేద్దాం. మేము అడిగినటువంటి అంచనాల ప్రకారం కేంద్రంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ తక్షణ సహకారం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయమని చెప్పి కోరుతాం. బడ్జెట్ లెక్క మొండి చేయి చూపెట్టకండి. తప్పకుండా ప్రభుత్వం అప్రమత్తంగా, అలర్ట్ గా ఉంది. ప్రజలు ధైర్యంగా, నిశ్చింతగా ఉండమని కోరుతాం. ప్రతిపక్ష నాయకులు దొరల్లా మాట్లాడుతున్నారన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. దళితులకు కష్టం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, దొరల్లా కార్పొరేటివ్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లరని అన్నారు. వారం రోజుల్లోనే గాంధీ IVF సెంటర్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. 14వ తేదీలోపు వైద్య విద్యార్థుల భద్రతపై కేంద్రం అడిగిన వివరాలు పంపుతామన్నారు. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో? దళితున్నా దొరనా? ఎవరు నేను? నా జనము. దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. నేను ఇక్కడ పుట్టినా, నీకు తెలుసా? ఇక్కడ పుట్టినా, నేను గాంధీలో పుట్టినా, యశోదలా కాదు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మంకీ పాక్స్ సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ముందస్తుగా బెడ్స్ ని అరేంజ్ చేశామన్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు దామోదర. వారంలో IVF సెంటర్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద చివరి దశకు చేరుకుంది పునరుద్ధరణ పని. ట్రాక్ పునరుద్ధరణ పూర్తయితే రేపు ఉదయం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ తర్వాత యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. 2 రోజుల పాటు డే అండ్ నైట్ శ్రమించి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు రైల్వే అధికారులు. మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ పనులు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద చివరి దశకు చేరుకున్నాయి పునరుద్ధరణ పనులు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తయితే రేపు ఉదయం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ తర్వాత యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. 2 రోజుల పాటు డే అండ్ నైట్ శ్రమించి ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు రైల్వే అధికారులు. వరదల్లో గల్లంతై చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 3 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి వారం రోజుల కన్నా ఎక్కువ రోజులుంటే 16,000, వారం లోపల ఉంటే 4,000 హాస్పిటల్ ఖర్చులను కేంద్రం ఇస్తుందన్నారు. SDRFలో కేంద్రం ఇచ్చిన 1,300 కోట్లకు పైగా నిధులున్నాయని, ఆ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. యూటిలైజేషన్ నిధులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రిపోర్ట్ విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక ఇస్తే దానికి తగిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.
యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ కేంద్రానికి సమర్పించలేదు. దాని కారణంగా ఈ సంవత్సరం నిధులు విడుదలైనప్పటికీ కూడా రాష్ట్రానికి అది చేరుకోలేదు. ఈ విషయం నేను హోమ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికి ఉన్నటువంటి డబ్బు అయిపోతే యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కూడా ఆ డబ్బులు తాత్కాలికంగా ఎమర్జెన్సీగా పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే వర్షాలు వరదలకు తీవ్ర నష్టం వచ్చిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. వరద బాధితులను సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. వరదలపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ లీడర్లకు కౌంటర్ ఇచ్చారు గులాబీ నేతలు. ప్రభుత్వం తప్పిదం వల్లే ఖమ్మంలో పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వానలు ఆగి 2 రోజులవుతున్నా ఇప్పటికీ బాధితులకు సాయం అందలేదన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇంత పెద్ద నష్టం జరిగితే కేంద్రం తెలంగాణను ఎందుకు ఆదుకోదని నిలదీశారు. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు హరీష్ రావు. ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఖమ్మం మంచికంటి నగర్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలకు స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతల కార్ల అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. దాడికి మంత్రులదే బాధ్యతని చెప్పారు. మీ పోలీసుల సమక్షంలో జరిగిన కాంగ్రెస్ గుండాలు రౌడీ షీటర్ల యొక్క ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని తక్షణం మీరు అరెస్ట్ చేయాలో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో మేము కంప్లైంట్ ఇస్తాం. ఈ రకంగా ప్రజల దగ్గర ఓటాన్ని మీరు అడ్డుకోలేరు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రికి చావుకు పెళ్లికి తేడా తెలియటం లేదని, ఆయన హావాభావాలు చూస్తుంటే ఖమ్మంలో సంబరాలకు వెళ్లినట్టు ఉందని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు పడ్డ గండిని మాజీ మంత్రులు హరీష్ సబితతో కలిసి పరిశీలించారు జగదీష్ రెడ్డి. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే, ప్రకృతి విలయానికి మేమే అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీనికి తప్పకుండా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్పై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 5 లోపు ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, అయితే తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం ఉండదని చెప్పారు అధికారులు. ఈ నెల 5న కోస్తాంధ్ర, యానాం వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలపై ఆవర్తనం, అల్పపీడన ప్రభావం ఉండకపోవచ్చని తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ మాన్సూన్ సీజన్లో అన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయని, కొన్ని చోట్ల అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. కేవలం సంగారెడ్డి జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. దాదాపుగా 30వ తేదీన ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం అనేది దాదాపుగా వీకన్ అయిపోయి విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించింది. ప్రస్తుతానికి మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ మీదుగా రామగుండం మీదుగా కళింగపట్నం వరకు కూడా మాన్సూన్ ట్రఫ్ అనేది కొనసాగుతూ ఉంది. దీంతో పాటుగా కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. రాగల 3 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అధికారులు. ఇవాళ 11 జిల్లాలకు, రేపు 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్లోనూ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపారు. భారీ వర్షాలు జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, నల్గొండ సహా పలు జిల్లాల్లో వర్షాలకు అపార నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నాయకన్ గూడెంలో వరదలతో భారీ వాహనాలు ఇసుకలో కూరుకుపోయాయి. ఓ పెట్రోల్ బంక్ ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. వరదల్లో కొట్టుకుపోయి ఒకరు చనిపోయారు. మధ్యర యూనివర్సిటీ ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలను వరద ముంచెత్తింది. అటు ఇల్లందులో 7 మెలికల వాగు ఉధృతికి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే దగ్గర వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరించారు అధికారులు. ట్రయల్ రన్ నిర్వహించారు. రేపు మరోసారి ట్రయల్ రన్ నిర్వహించి రైళ్లను పునరుద్ధరించనున్నారు. జిల్లాలపై వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్తో పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి దగ్గర నుంచి దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదవశాత్తు వాగు నీటిలో చిక్కుకున్న 10 మందిని రెస్క్యూ టీం కాపాడింది. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలో గుండు వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని రక్షించారు క్విక్ రెస్పాన్స్ టీం పోలీసులు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మొండివాగులో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర శివార్లోని పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేటలో భారీ వర్షాలకు ఓ ఇల్లు నేల కూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకి 1,95,767 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 40 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జురాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 3,25,000 కొనసాగుతుండగా 40 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు 26 గేట్లెత్తి వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 4,12,245 క్యూసెక్లు ఉండగా 26 గేట్లెత్తి 4,84,259 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ, రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. 2 రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్కు సాయం పంపిస్తున్నారు. ఈ కష్ట సమయంలో ఒక్కొక్కరు అండగా ఉందామంటున్నారు దాతలు. భారీ వర్షాలతో నష్టపోయిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఉద్యోగ, రాజకీయ, సినీ నటులు, పారిశ్రామికవేత్తలు తోచినంత సాయం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులు వరద బాధితులకు ఒక రోజు బేసిక్ సాలరీని డొనేట్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అంగీకార పత్రం అందజేశారు. ఉద్యోగుల 1 డే సాలరీ 100 కోట్ల రూపాయలకు పైగా ఉండనుంది. వరద బాధితులకు చాలా మంది నిరాశలయ్యారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మనం పని చేస్తూనే 12 గంటలకు తేడా లేకుండా చాలా మంది మన ఉద్యోగులు పనిచేస్తారు. ఉద్యోగులు పనిచేసినవి కాకుండా ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉండాలని ఇలా ప్రభుత్వ నిధికి, ముఖ్యమంత్రి గారి నిధికి, గౌరవనీయ ప్రధాన కార్యదర్శి గారికి దాదాపు 130 కోట్ల సహాయాన్ని మనం ప్రభుత్వానికి అందజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు సినీ నటుడు బాలకృష్ణ. ఈ కష్ట సమయంలో ప్రజలకు తన వంతుగా 1 కోటి రూపాయల సాయం ప్రకటించారు. 2 రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున అందించినట్లు తెలిపారు.